రేపు జరిగే ఎన్నికల్లో 80% పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. ఆ ఫ్రస్ట్రేషన్లోని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎంపై కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో రెఫరెండం అని భంగపడ్డారని, రేపు మున్సిపాలిటీలో కూడా అదే తీర్పు రాబోతుందన్నారు పొంగులేటి. ఈ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో 80% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఆ గెలవబోతున్నారు అనే నిజాన్ని జీర్ణించుకోలేక వారి ఆక్రోశాన్ని, వారిలో దాగి ఉన్న నిజ స్వరూపాన్ని ఎలా ఎల్లగక్కుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనించారు. గడిచిన 2-3 రోజుల్లోనైతే క్రితమైతే ఆ భాష, ఆ వేషం, ఆ సంస్కృతి, ఆ పదజాలం సమాజం సిగ్గుపడేలా ఈ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఈ ప్రభుత్వంలో ఉండే అనేక మంది ముఖ్యులను కానివ్వండి, వారి మాట్లాడే ఏజెండా చూస్తుంటేనే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఆక్రోశం, ఆ పదజాలం అసందర్భంగా వాడు ఈడు నుంచి దిగకుండా మాట్లాడే సంస్కృతిని, వారి పదాలు నేను మాట్లాడలేదే కానీ ఆ సంస్కృతిని తీవ్రంగా తప్పుపడుతున్నాను.